10th క్లాసు చదువుతున్న అమ్మాయికైనా అబ్బాయికైనా, ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయికైనా అబ్బాయికైనా, 1వ క్లాసులో ఉన్న వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఉంటుందంట. హల్లెలూయా. అంటే ఏంటి? పరీక్ష. ఇప్పుడు రాసిన రాయకపోయినా ఇప్పుడు 1వ క్లాసులో, 2వ క్లాసులో, 3వ క్లాసులో ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు? నేను పాస్ అయిపోయాను. ఈ సంవత్సరం అందరూ కూడా పాస్ అయిపోయారంట. హల్లెలూయా. ఈ సంవత్సరం ఎవరైంది కాలేజీలో జాయిన్ అవ్వలేదు, ఎవరు చదువుకోలేదు, వాళ్ళే దరిద్రులు. హల్లెలూయా. అంతే కదా. అంత కట్టపాటు చదివినా పాస్ అవ్వరు కొందరు. ఆమె కానీ ఈ సంవత్సరం అందరూ పాస్ అయిపోయారంట. పాస్ అవడం వల్ల డిగ్రీకైనా, 10థ్కైనా, ఇంటర్కైనా మరలా చదువుకోవడానికి, మరలా కట్టుకోవడానికి అండి అవకాశం ఉన్నది. ఆమె ఎందుకంటే పాస్ అవ్వడు, డిగ్రీ పాస్ అయింది అమ్మాయి, డిగ్రీ పాస్ అయ్యాడు అబ్బాయి అంటే ఒక గుర్తింపు అనేది వాళ్ళలో ఉంటుంది. అది ఫెయిల్ అయిపోయాడంటే గుర్తింపు రాదు. హల్లెలూయా. కొత్తదా గుర్తింపు రాదు. 10th లాగకూడన్నా, డిగ్రీ లాగకూడన్నా గుర్తింపు రాదు. ఆమె ఇప్పుడు దేవుళ్ళు కూడా చాలామంది ఎంత ఉత్సాహంగా దేవుళ్ళకి వస్తారో, చాలా ఉత్సాహంగా వస్తారు. వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత వచ్చి బాప్తిజం పొందుకుంటారు, రక్షణ పొందుకుంటారు. చాలా ఉత్సాహంగా ఉంటుంది. అది భక్తి విధానాలు ఎలా ఉంటాయంటే అన్ని పనులు మేమే, సర్వం మేమే చేస్తామని పెడతామన్నట్టు ఉంటుంది. ఆమె ఆ తర్వాత భక్తి ఏమైపోతుంది తెలుసా? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎటువంటి వాళ్ళు 10థలో ఫెయిల్ అయిపోయినారు అంటున్నారు, డిగ్రీలో ఫెయిల్ అయిపోయినారు. మరే చదవరా, మరే చదివితే పాస్ అవుతావు రే, నాకు తెలుసు, నేను రాస్తాను, నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు అంటారు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు భక్తులు కూడా ఏమంటారంటే ప్రార్థనకు రండమ్మా, అయ్యా ప్రార్థనకు రండి అయ్యంటమ్మా, అయ్యా ప్రార్థనకి రాకపోయినా కానండి మేము ప్రార్థనలోనే ఉంటున్నామని అంటారు. ఆమె ఎలాగుంటారంట? ప్రార్థనకు రాకపోయినా ప్రార్థనలోనే ఉంటామంట. అందుకే బైబిల్ ఏమంటాం? తిమోతి రాసిన పత్రిక, భక్తి గలవారు అని చెప్పుకొనిచు దాని శక్తిని అనుసరించిన ఎడల ఏమవుతుందంట? 2 తిమోతి రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. 3వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుంది? 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో అన్నాడు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని వందులు, అట్టు వారికి విముఖుడవై. పైకంట భక్తిగా ఉంటారంట, బైబిల్ పట్టుకెళ్తారు నెలకోసారి, సంవత్సరానికోసారి. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడే ఎందుకో దేవుడు మా ప్రార్థన ఆలకించడు అంటారు. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఆలకిస్తాడు? దేవునికి కాస్తైన చోటవు, దేవుని వాక్యానికి కాస్తైన నీ మనసులో చోటవు. దేవుని మందిరం అంటే నీకు సమయం ఉండదు. యాక పనులే, యాక వ్యాపారమే, యాక పెళ్ళిళ్ళే, యాక ఫంక్షన్లే, అన్నిటికన్నా మనకి అవే ముఖ్యము. స్తోత్రం చెప్దామా? అందుకే బైబిల్ ఏమంటుందంటే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూడొచ్చు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి విముఖుడు అయి ఉంటాడు, ఎవరిని పట్టించుకోనక. చూడండి, దరిద్రుల మొరను వినక చెవు మూసుకునేవాడు తన మొర పెట్టినప్పుడు ఆయన అంగీకరింపడంట. ఇంకొక మాటలో చూడొచ్చు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ మాటలో మనం చూస్తే, ధర్మశాస్త్రమునందు దేవుడు చెప్పబడిన మాటలను అనగా వాక్యమునకు తన మనసులో చోటు ఇయ్యనోళ్ళక. స్తోత్ర. చదవడ మాట సామెతలు 28:9 వచనంలో, ధర్మశాస్త్రము
వినబడకుండా. చూడండి, ధర్మశాస్త్రమును వినబడకుండా చెవుని తొలగించుకున్నవాడు. అంటే దేవుని మాట, దేవుని వాక్యం వినబడుతుంటే అమ్మాయి కోసం అబ్బాయి కోసం చెప్తే వింటాం. హల్లెలూయా. అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం చెప్తే వింటారు. రాజకీయం కోసం చెప్తే వింటాం. ఇలా చూడండి, సినిమాల కోసం చెప్తే వింటాం, సీరియళ్ళ కోసం చెప్తే వింటాం. అదే దేవుని వాక్యం కోసం, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటే సినిమాల కోసం చెప్పినంత చూపు, సీరియల్ కోసం చెప్పినంత చూపు, రాజకీయం కోసం చెప్పినంత చూపు, అమ్మాయి కోసం అబ్బాయిల కోసం చెప్పినంత చూపు శ్రద్ధగా ఆలకిస్తాం. అదే కనుక మధ్యలో ఎవరైనా దైవజనుడు వచ్చి, విశ్వాసం ఉన్న వచ్చి వాక్యం కోసం కానీ ప్రార్థన కోసం మాట్లాడిందా, ఎక్కడలేని ఆగిలంతలు వచ్చేదా, ఎక్కడలేని బద్ధకం వచ్చేది, ఉండమ్మా పొయ్యి మీద అన్నపెట్టి వచ్చానా, ఏమైపోయిందో చిముడిపోయిందేమో, లేదా బట్టలు నానబెట్టి వచ్చాను, హల్లెలూయా, ఇంటికాడ పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ విధంగా ఇంకా ఎక్కడో అక్కడికే చెదిరిపోతారు. దేవుని వాక్యం దగ్గర, దేవుని వాక్యం వినబడి వినరు. వింటారా అమ్మా, వింటారా? దేవుని వాక్యం మాట్లాడినప్పటికీ, ప్రార్థన అనేది మాట్లాడినప్పటికీ ఎక్కడెక్కడ లేని పనులన్నీ జ్ఞాపకం వస్తాయి. ఎక్కడ లేని చుట్టాలు జ్ఞాపకం వస్తారు మనకి. స్తోత్రం చెప్తావా? నిజమే. ఏం చేస్తారంటే ఎక్కడో అక్కడే చెదరైపోతారు. అందుకన్నాడు ఇక్కడ సామెతల గ్రంథం 28-9 ధర్మశాస్త్రం వినబడకుండా తన సేవని తొలగించే వాణ్ణి ప్రార్థన వానికి ఆయనకు వేయమంట. ఆమె చెప్పడు, ఎవరికి వేయము? కాస్త దేవుని వాక్యం చోటు ఒక్క దేవుని వాక్యం వినక, దేవుని మాట వినక, దేవుని మందిరానికి రాక, దేవుని సమయమును గుర్తించగా. హల్లెలూయా. చూడండి, ఉదాహరణ మన ఇంట్లో మన పిల్లలు కానీ, మన ఇంట్లో మన భార్య కానీ, మన ఇంట్లో మన భర్త కానీ, మన ఇంట్లో మనకు కావలసిన వారు కానీ, హల్లెలూయా, మన మాటను వినక, మనల్ని పట్టించుకొనక, మన పక్కన పెడితే మనం ఎంత బాధపడతాం ఒక్కసారి ఆలోచించండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిజమండి, ఎంత బాధపడతాం. ఈనాడు భక్తులు అలా ఉన్నారు, విశ్వాసులు అలా ఉన్నారు. ఈ రోజున నువ్వు దేవుని వాక్యానికి చోటు ఇవ్వకోకుండా, దేవుని సన్నిధికి రాకోకుండా, దేవుని మందిరానికి రాకోకుండా, దేవుని సన్నిధిలో నీ మనసులో దేవుని వాక్యం కాస్త అయినా చోటు ఎడల వచ్చే లాభ నష్టాలు ఎలా ఉంటాయంటే, రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే, 1వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడింది కదా, మరియు వారు తమ మనస్సుల్లో దేవునికి చోటునొల్లకపోయిరి కనుక వారిని, చెప్పండి, కనుక వారు చెయ్యరాని కార్యములు చేయుట కంట దేవుడు వారికి స్పష్ట మనసు అర్పిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా ఎప్పుడైతే సొమ్ము మూసుకుంటున్నావో, దేవుని మందిరానికి ఎప్పుడైతే రాకోకుండా, దేవుని సన్నిధిని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తూ ఉంటావో, దేవుడు ఏం కలుగ చేస్తాడంట? చెప్పడమ్మా, ఏం కలుగ చేస్తాడు? హల్లెలూయా. ఏం కలుగ చేస్తాడు? స్పష్ట మనసు కలుగ చేస్తాడు. ఆమె స్పష్ట మనసు దేవుడే కలుగ చేస్తాడంట. స్పష్ట మనసు కలుగ చేసేయడంకు ఏం చేస్తాడు? చెయ్యరాని కార్యములంటే చాలా భయంకరమైన ఘోరమైన పనులు చేయవాడుగా ఉంటాడు. అప్పుడు అంటారు మరి చాలా మంది, ఒకప్పుడమ్మా అతడు అలా లేడు, ఒకప్పుడమ్మా ఆమె అలా లేదు,
ఒకప్పుడమ్మా మన మందిరంలో పనులను నాలియే, ఒకప్పుడమ్మా ప్రార్థనలు నాలియే, ఒకప్పుడమ్మా ప్రార్థన మొదలెడితే ఇక్కడ మొదలెడితే అక్కడ దాకా జనం అందరూ అలాంటి ప్రార్థన చేసేవాడమ్మా, బాగా ప్రార్థన చేసేవాడమ్మా. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏమైపోయిందమ్మా అమ్మా? ఇప్పుడు ఏమైపోయిందమ్మా? కాస్త కోస్త కలిగినప్పటికీ మత్తయి సువార్తలు 13లో ఉంది కదా, కాస్త కోస్త మనం కలిగి ఉన్నత స్థితిలోకి వచ్చినప్పటికీ ఏం చేస్తుందంట? అణిచివేస్తుందంట. ఏంటది? ముళ్ళ తుప్పలో అణిచివేస్తాయి. ముళ్ళు అంటే ఏంటి? హల్లెలూయా. ముళ్ళ అంటే ఏంటి? ఏమి లేనప్పుడు అన్ని చక్కగానే ఉంటాయి. అన్నీ కలిగిన తర్వాతే అందరిలా ఉండాలని, అన్నీ చేయాలని, అన్నీ కొనాలని, అన్నీ కట్టాలని, అన్ని విధాలుగా ఉండాలి, అందరితో ఉండాలని, అన్నీ కలిగిన తర్వాతే మనకి అన్ని ఆశలు కలుగుతాయి. ఏమీ లేనప్పుడు మాత్రం అటువంటి ఆశలు ఉండవు. బ్రతికితే చాలు, దేవుడు ఉంటే చాలు అన్నట్టు ఉండదు మొదట్లో. స్తోత్రం. అవును కదమ్మా అమ్మా? ఏమీ లేనప్పుడు ఎలా ఉంటుంది? దేవుడే చాలు, మా ప్రార్థనే చాలు, దేవుడు ఉంటే చాలు, బ్రతికితే చాలు అనుకుంటాం. కానీ అన్నీ కలిగిన తర్వాత ఎలా ఉంటుందంటే అందరూ కావాలి, అందరితో ఉండాలి, అందరిలాగా ఉండాలి అని ఒక ఆలోచన వాళ్ళకు కలుగుతుందంటే వెంటనే హల్లెలూయా. ఎవరి పక్కన పెడదాం? అందరితో ఉండాలి, అందరిలో ఉండాలి, అందరిలాగా ఉండాలనుకున్నప్పుడు ఎవరిని పక్క పెడతామంటే దేవుణ్ణి పక్కన పెడతాం మనం. ఆమె చెప్పండి హల్లెలూయా. ఒక వారం ప్రార్థనకి వెళ్ళకపోతే నష్టమా? లేదు. 2 వారాలు వెళ్ళకపోతే నష్టమా? 3 వారాలు వెళ్ళకపోతే నష్టమా? ఎవరికి నష్టము? వాడు అంటాడు నిజమే, ఇప్పుడు ఏమవుతుంది 1 వారం వెళ్ళకపోతే? ఆమె 1 వారం ప్రార్థనలో పాలుపొక్కులు పొందకపోతే, 1 వారం ప్రార్థన చేసుకోకపోతే ఉపయోగం చేయాలి. ఏం చేసినా చేయకపోయినా ఏం చేయాలి తెలుసా? చెప్పండి. ప్రార్థన అనేది చేయవలసిన బాధ్యత అనేది నీ మీద ఆధారపడాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలని చెప్పే ఆయన ఆ మాదిరిని మనకి ఉంచాడంట. ఈరోజు చదువుకున్నాం మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 35వ వచనాన్ని ఒక్కసారి చదువుతాం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఆయన పెందల కాడిని లేచి ఇంకాను చాలా చీకటగా ఉండగానే బయలుదేరి ఆయన ఆలయమునకు ప్రార్థన చేయటానికి అరణ్య ప్రదేశమునకు వెళ్ళును. ఏం చేయటానికి వెళ్ళాడు? ఆమె చెప్పండి. ఏం చేయటానికి వెళ్ళాడు? మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో చూసినప్పుడు ఆయన పెద్దల కాడిని లేచి ఆయన పెద్దల కాడిని లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు ఉండెను. ఎందుకు ఆయన ప్రార్థన చేయాలి? హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేయాలి? మాట్లాడండి. హల్లెలూయా. మనకు తెలుసా ప్రార్థన చేయాలి లేదా? ఉదాహరణకి